హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ యొక్క ఈరోజు ఎపిసోడ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేశాను. ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా, ఎన్నో భావోద్వేగాలతో నిండిపోనుంది. ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త, మరోవైపు కడుపులోని బిడ్డను వద్దంటున్న రాజ్ పంతం. ఈ సంఘర్షణలో కావ్య పడుతున్న వేదన వర్ణాతీతం. అసలు రాజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అతని ప్రేమ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? కావ్యను ఇంటికి తీసుకెళ్లడానికి రాజ్ పడుతున్న కష్టాలు ఫలిస్తాయా? కనకం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వివరంగా చెప్పే ముందు దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. రాజ్, కావ్య మళ్లీ కలవాలని కోరుకునే వాళ్లు కామెంట్ సెక్షన్లో రాజ్ కావ్య అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇక కథలోకి వెళ్తే, ఎపిసోడ్ ప్రారంభం కాగానే కావ్య తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి బయట చలిలో దోమల మధ్య పడుకోవడానికి సిద్ధమవుతున్న రాజ్ను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె మనస్లో ఒకటే సంఘర్షణ. ఈ మనిషికి నామీద చచ్చేంత ప్రేమ ఉంది. అది ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కాని అదే కళ్లతో నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఒక ప్రాణాన్ని ప్రేమించి మరో ప్రాణాన్ని తీయాలనుకోవడం ఎంతవరకు సమంజసం? దేవుడా, నాకేంటి ఈ పరీక్ష? అని తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఆమె వేదన చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది ఫ్రెండ్స్. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. రాజ్ అహంకారంతో భోజనం చేయనని చెప్పినా ఆకలితో ఉండలేడని ఆమెకు తెలుసు. వెంటనే వంటగదిలోకి వెళ్లి రాజ్ ఇష్టంగా తినే వంటకాలతో ఒక ప్లేట్ను సిద్ధం చేస్తుంది. కాని తను తీసుకెళ్తే రాజ్ తీసుకోడని భావించి తన తండ్రి మూర్తిగారి దగ్గరకు వెళ్తుంది. నాన్నా, నామీద దయవుంచి ఇది ఆయనకివ్వండి. నన్ను ఏమైనా అడగండి, కాని ముందు ఈ భోజనం ఆయన తినాలి. చాలా ఆకలితో ఉన్నట్టున్నారు అంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. కూతురి బాధను చూడలేని ఆ తండ్రి మౌనంగా ఆ ప్లేట్ను అందుకుని బయటకు నడుస్తాడు. మరోవైపు రాజ్ బయట వరండాలో కూర్చుని ఆకలితో నరకయాతన అనుభవిస్తుంటాడు. కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఛీ! ఈరోజు ఎందుకింత దారుణంగా ఆకలి వేస్తోంది? పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఇంట్లో ఉంటే ఈపాటికి అపన ఆంటీ ప్రేమగా గోరుముద్దలు తినిపించేది. అంతా నా కర్మ అని అనుకుంటూ ఆకలిని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే మూర్తిగారు భోజనం ప్లేట్తో అక్కడికి వస్తారు. అల్లుడుగారు, రండి భోజనం చేద్దురుగాని అని ఎంతో ప్రేమగా పలుస్తారు. కాని రాజ్ అహంకారం అడ్డొచ్చి, వద్దు మామయ్యగారు, నాకు ఆకలి లేదు అని బలవంతంగా చెప్తాడు. అది చూసి మూర్తిగారు నవ్వుకుని, అదేం కాదు అల్లుడుగారు, మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది మీరు ఎంత ఆకలితో ఉన్నారో. ఇంట్లో అందరూ పడుకున్నారు, చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. మీ పంతం కోసం ఆకలితో మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. ఇది మీ భార్య మీకోసం ప్రేమగా పంపింది. తినండి అని బ్రతిమిలాడతారు. ఆ మాటలకు రాజ్ మనసు కరిగపోతుంది. తన గురించి, తన ఆకలి గురించి ఆలోచించే మామగారి ప్రేమకు భార్య పంపిన భోజనానికి చలించిపోతాడు. నిజంగానా మామయ్యగారు? మీకు నా గురించి ఎంత తెలుసు? ఇవ్వండి అని ప్లేట్ అందుకుని ఆబగా, కళ్లలో నీళ్లు తిరుగుతుండగా తినడం మొదలుపెడతాడు. ఇదంతా కిటికీలోంచి చూస్తున్న కావ్య, అమ్మయ్య, కనీసం భోజనం అయినా చేస్తున్నారు అని మనసులోనే సంతోషపడుతుంది. చూశారా ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలొచ్చినా ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, కేరింగ్ మాత్రం తగ్గదు. రాజ్ గబగబా తింటుండగా పొరమారుతుంది. వెంటనే మూర్తిగారు మంచి నీళ్లు అందించి రాజ్ వీపు మీద తడతారు. ఏంటి మామయ్యగారు అలా చూస్తున్నారు? అని రాజ్ అడగ్గా, మూర్తిగారు ఎంతో ఆవేదనగా, నా కూతురు కోసం మీరు ఇంతలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అల్లుడుగారు. అసలు ఎందుకీ పంతం? ఇంటికి రానని నా కూతురు, ఇంటికి తీసుకెళ్తానని మీరు. ఈ మొండి పట్టుదలల వల్ల మీరిద్దరూ బాధపడటం తప్ప ఏం సాధిస్తున్నారు? అసలు కారణం ఏంటో చెప్తే ఒక పరిష్కారం ఆలోచించవచ్చు కదా అని అడుగుతారు. దానికి రాజ్, దయచేసి అదొక్కటి అడగకండి మామయ్యగారు. నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను నమ్మండి అని వేడుకుంటాడు. దాంతో మూర్తిగారు ఇక ఏమీ అడగకుండా, సరే అల్లుడుగారు, ముందు ప్రశాంతంగా తినండి అని అంటారు. ఇంట్లో కావ్య, రాజ్ పడుతున్న కష్టాన్ని తలుచుకుని దీనంగా కూర్చుని ఉంటుంది. అప్పుడే కనకం కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకుని వస్తుంది.
కావ్యా, చూడు నీకోసం ఏం తెచ్చానో. ఈ పాలు తాగితే పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో ఆరోగ్యంగా పుడుతుంది. తాగు అని ప్రేమగా అంటుంది. కాని కావ్య, వద్దమ్మా, నాకేం వద్దు అని ముఖం తిప్పుకుంటుంది. ఏంటే, ఎందుకలా చేస్తున్నావు? కడుపులో బిడ్డకు మంచిది కదా అని కనకం అడగ్గా కావ్య ఏడుస్తూ, అక్కడ నా భర్త దోమలతో, చలితో ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు. ఏసీ గదుల్లో పెరిగిన మనిషి నా వల్ల రోడ్డున పడుకున్నారు. అదంతా నా వల్లే కదా అమ్మా. నేను పాలు తాగే హాయిగా ఎలా పడుకోను? అని బాధపడుతుంది. ఆ మాటలకు కనకం, ఓసోస్సీ, పిచ్చిదానా! ఏంటి అలా నీరసించిపోతున్నావు? నువ్వు ఇలా ఐస్లా కరిగిపోతే వాడు గెలిచినట్టే. వాడు మారాలంటే నువ్వు కొండలా నిలబడాలి. అప్పుడే ఆ కొండను జీకొని వాడు దారికి వస్తాడు. నువ్వు గట్టిగా ఉంటేనే తన పంతం వీడతాడు. అర్థమైందా? వాడిని దారిలోకి తీసుకురావడానికి నా దగ్గర ఒక ప్లానుంది. కాని దానికి ముందు నువ్వు బలంగా ఉండాలి. ముందు ఈ పాలు తాగు అని ధైర్యం చెబుతుంది. తల్లి మాటలకు కావ్యకు కాస్త బలం వచ్చినట్టై ఆ పాలు తాగుతుంది. మరోవైపు దుగ్గరాల ఇంట్లో అపర్ణ రాజ్ను తలుచుకుని టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ నా కొడుకు, నా కోడలు కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ ఈ రాజమహల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోను? అని ఆవేదన చెందుతుంది. రాజ్కి ఫోన్ చేయొచ్చు కదా వదినా అని కళ్యాణ్ సలహా ఇవ్వగా, ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? 100 సార్లు చేశాను, వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని విసుక్కుంటుంది అపర్ణ. కావ్యకైనా చేయమని ఇంట్లో వాళ్లు అనడంతో అపర్ణ ఫోన్ తీయబోతుండగా కనకం నుండే కాల్ వస్తుంది. అత్తయ్యా, కనకమే ఫోన్ చేస్తుంది అని అపర్ణ చెప్పగానే ఇందిరాదేవి వెంటనే ఫోన్ స్పీకర్ పెట్టమంటుంది. అపర్ణ ఫోన్ ఆన్సర్ చేసి, అంతా బాగానే ఉందా కనకంగారు? అని అడుగుతుంది. దానికి కనకం, అంతా బానే ఉంటే ఈ అర్ధరాత్రి నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను వదినగారు? ఇక్కడ మీ కొడుకు పడుతున్న కష్టాలు చూసి నా కూతురు తట్టుకోలేకపోతోంది. రోజంతా ఏడుస్తూనే ఉంది. ఇలాగే ఉంటే కడుపులో బిడ్డ మీద ప్రభావం పడుతుంది, తను అబార్షన్ చేయించుకునేలాగే ఉంది అని ఒక బాంబు పేలుస్తుంది. ఆ మాట విన్న ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. అపర్ణ గుండె ఆగనంత పనవుతుంది. అయ్యో కనకం, అలాంటి మాటలు అనకు. నా బిడ్డకు ఏమీ కాకూడదు. దయచేసి ఎలాగైనా నా కోడలిని, నా మనవడిని కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంటుంది. చూశారా ఫ్రెండ్స్, కనకం వేసిన ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుందో? అపర్ణ అహంకారాన్ని ఎలా దెబ్బకొట్టిందో? కాపాడాలనే నాకు ఉంది. కాని అది జరగాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలి. రేపు దీపావళి పండుగ కదా, మీరందరూ ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఏం చేయాలో నేనే చెప్తాను అని చెప్పి కనకం ఫోన్ పెట్టేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్, రుద్రాని తమ గదిలో ఒక కొత్త కుట్రకు ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు రేపు అక్కడికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం మమ్మీ అని రాహుల్ అంటాడు. పలవని పేరంటానికి వెళ్తే తిండికి కక్కుర్తి పడి వచ్చారని అనుకుంటారురా అని రాహుల్ అనగా రుద్రాని నవ్వుతూ, అందుకు కాదురా వెధవా. ఇది మనకు దొరికిన సువర్ణావకాశం. ఇప్పటికే రాజ్ 2 సార్లు కావ్యకి అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడని అందరికీ తెలుసు. మనం అక్కడికి వెళ్లి కావ్యకు ఏదైనా హానిచేసి ఆ నిందను రాజ్ మీదకు నెట్టేద్దాం. అప్పుడు కావ్యకు రాజ్ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోతుంది. విడాకులు ఖాయం అని తన క్రూరమైన ప్లాన్ను వివరిస్తుంది. అది విన్న రాహుల్, సూపర్ మమ్మీ, నీ తెలివికి దండం పెట్టాలి అంటాడు. తెల్లారగానే దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం కార్లలో కనకం ఇంటి ముందు వాలిపోతారు. ఎక్కడ నా మనవడు? రాజెక్కడా? అని ఇందిరాదేవి అడుగుతుంది. అప్పుడే కారులోంచి చిన్ని స్వరాజ్ దిగి, నేను నిద్రలేపుతాను డార్లింగ్ నానమ్మా అంటూ పరుగెత్తుకెళ్తాడు. నువ్వు కూడా వచ్చావెంట్రా బుడతడా? అని కనకం అడగ్గా, నేను లేకుండా మీ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది ఆంటీ? నేను కంపల్సరీగా ఉండాలి అని తెలివిగా సమాధానం చెప్తాడు. చిన్ని స్వరాజ్ బయట నిద్రపోతున్న రాజ్ దుప్పటిలోకి దూరి చక్కిలిగింతలు పెడతాడు. ఉలిక్కిపడి లేచిన రాజ్ చిన్ని స్వరాజ్ను చూసి, ఏంట్రా నువ్వా? అని ఆశ్చర్యపోతాడు. అవును మామయ్య, నేనే. అటు చూడు అని చెప్పగానే రాజ్ అటు తిరిగి తన ఫ్యామిలీ మొత్తాన్ని చూసి షాక్ అవుతాడు. ఏంటి మీరంతా జాతరలా ఇక్కడికి వచ్చారు? అని రాజ్ కోపంగా అడగ్గా, అపర్ణ, లక్ష్మీదేవి లాంటి కోడలు ఇక్కడ కష్టపడుతుంటే మేము అక్కడ పండగ ఎలా చేసుకుంటాం రా? చూడు, నా కోడలు ఎంత లక్ష్మీకళతో ఉందో అంటుంది. దానికి రాజ్ వెటకారంగా, లక్ష్మీదేవా? భద్రకాళీదేవిలా ఉంది. దానివల్లే రాత్రంతా దోమలతో జాగరణ చేశాను అంటాడు.
సరిగ్గా అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. ఇందిరాదేవి, ఏంటి కావ్య, మా మనవడు రాత్రంతా దోమలతో పడుకున్నాడట. కనీసం ఒక దోమతెర అయినా ఇవ్వలేకపోయావా? అని కావ్యను నిలదీస్తుంది. అది విన్న రాజ్, అదేంటి, నానమ్మ ఎప్పుడూ కావ్యకే సపోర్ట్ చేస్తుంది, ఈరోజు నా వైపు మాట్లాడుతోంది అని మనసులో ఆశ్చర్యపోతాడు. ఈ కష్టాలన్నీ పడటం ఎందుకు? లోపలికి వచ్చి పడుకోవచ్చు కదా అని కావ్య అంటుంది. మావాడు పట్టువదలని విక్రమార్కుడు. నిన్ను ఇంటికి తీసుకువెళ్లకుండా ఇక్కడి నుండి కదలడు. అందుకే ఈ నిరాహార దీక్ష అని ఇందిరాదేవి అంటుంది. తీసుకెళ్తారట, ఎలాగో నేను చూస్తాను అని కావ్య అంటుంది. అప్పుడు కనకం, పట్టువదలని విక్రమార్కుడంత సీన్లేదు. నిజంగా అంత పట్టుదల ఉంటే ఇంట్లోకి వచ్చి స్నానం చేసి మాతో పాటు పండగలో పాల్గొనండి. అప్పుడు చూద్దాం మీ పంతం అని రాజ్కి ఒక సవాలు విసురుతుంది. వాళ్లందరి ప్లాన్ అర్థమైన రాజ్ ఒక నవ్వు నవ్వి, సరే, మీ సవాలును నేను స్వీకరిస్తున్నాను. నేను లోపలికి వస్తాను, మీతో పాటే పండగ చేసుకుంటాను. కాని సాయంత్రం కావ్యను నాతో పాటే మా ఇంటికి తీసుకువెళ్తాను అని ప్రతి సవాలు విసురుతాడు. అది విన్న కావ్య, ఎలా తీసుకువెళ్తారో నేను చూస్తాను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ ఇందిరాదేవితో, నానమ్మ, ఏదో ఆవేశంలో కమిట్ అయిపోయాను. నిజంగా కావ్య సాయంత్రం నాతో పాటు మన ఇంటికి వస్తుందంటావా అని ఆందోళనగా అడుగుతాడు. దానికి ఇందిరాదేవి, వస్తుందిరా కన్నా, నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా జరగపోతుంది అని ధైర్యం చెబుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాజ్ తన మాటను నిలబెట్టుకుంటాడా? కావ్యను సాయంత్రానికలా ఇంటికి తీసుకువెళ్లగలడా? కనకం, ఇందిరాదేవి వేసిన ప్లాన్ ముందు రాజ్ పంతం గెలుస్తుందా? మరోవైపు రుద్రాణి, రాహుల్ పన్నిన కుట్ర ఏంటి? వాళ్ల ప్లాన్ నుంచి కావ్య తన బిడ్డను కాపాడుకోగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవ్, బాయ్.